పద్మారావు లాగా కిషన్ రెడ్డి దోసుకునే లీడర్ కాదు కదా, వాళ్ళలాగా కబ్జాలు చేయలేదు, వాళ్ళలాగా ఏదో ప్రాజెక్టుల మీద ఇవి చేయలేదు. మా లీడరు అదే మంచి ముత్యం అంటారు చూడు, ముత్యం లాంటి లీడర్, ఎవరు పేరు పెట్టలేరు. ఈ రోజు మీరు చెప్తారు పద్మారావు అని, పద్మారావు ఏం చేసిండండి? మా వాడు ఎక్కడ రోడ్లు పద్మారావు ఏరియాలో తిరిగండి ఒకసారి. ఇప్పుడు దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ కార్పొరేటర్లు కూడా వాళ్ళ గవర్నమెంట్ 10 సంవత్సరాలు పింఛనీలు లేవు, రేషన్ కార్డు లేవు, ప్రతి ఒక్క గరీబ్ వాళ్ళకి రోడ్డు మీద వేసిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది 100 రోజులలో 6 పథకాలు అనేది. ఇప్పుడు దాకా వాళ్ళు నిద్రలోనే ఉన్నారు. ఆడు నిద్రపోయాడు తాగి, ఇప్పుడు వీళ్ళు నిద్రపోతున్నారు. ఏం లేదు, మా మోడీ గారు ఎన్ని కోట్లు ఇచ్చాడు తెలంగాణకి? ఎన్ని కోట్లు ఇచ్చిండు? 1000 కోట్లు ఇచ్చిండు. మీరు కిషన్ రెడ్డి కడిగిన ముత్యం లాగా అని చెప్పారు కదా, సో కవిత ఈడీ కేసులో అరెస్ట్ అయింది కదా, సో ఆమె కూడా కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారంట, వస్తారా? ఎవరు కవిత వస్తుందంటే అది మీడియాకి తెలవాలి, అందరం చెప్తారు. ఆమె ఇప్పుడు ఆయన ఈ రోజు క్వశ్చన్లు వేస్తారండి. నేను ఒకటే అడుగుతున్నా మీడియాకి, తెలంగాణలో రోలింగ్ లో ఉన్ని రోజు మహిళలకు జరిగిన రోజు కవిత ఎక్కడ పోయిందండి? బతుకమ్మ ఆడబిడ్డ కదా, మరి ఆడలో రేపులు అయి చచ్చిపోతుంటే పెద్ద పెద్దలు ఎమ్మెల్యేల పిల్లలు రేపులు చేసి చంపితే మరి ఆ రోజు కవిత ఎక్కడ పోయింది? ఈ రోజు ఏమో ముత్యంలాగా వస్తుంది. ఎట్లా వస్తుంది ముత్యంలాగా? ముత్యంలాగా వస్తే ఇన్ని రోజులు ఎందుకుంటది లోపల? ఇన్ని రోజులు ఎందుకుంటది లోపల? ఇప్పటికి వచ్చేది ఉండే బయటికి. దొంగ మాటలు అందరం మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మోడీ హటావ్ దేశ్ బచావ్ అని కాంగ్రెస్ పార్టీ అంటారు. ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు చేసింది కదా రూలింగ్ పార్టీ. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు చేశారు కదా, ఎవరం చెప్పుకో అవసరం లేదు. మేమెవరం మా పార్టీ కోసం మేము చెప్పుకునే అవసరం కూడా లేదు. ప్రజలు చెప్పుకుంటారు, ప్రజల్లోకి వెళ్తే వాళ్ళే చెప్తున్నారు. పక్కా బీజేపీ గెలుస్తుంది. 400 సీట్లతో నరేంద్ర మోడీ సీట్లో కూర్చుంటుండు. మళ్ళీ సికింద్రాబాద్ పక్కన హైదరాబాద్ ఉంటుంది తెలుసా మాధవీలత గారు? తెలుసు. సో ఎట్లా అక్కడ హైదరాబాద్ లో ఓవైసీ గెలుస్తాడా? మళ్ళీ కూడా అక్కడ ఒక టైగర్ దిగింది, టైగర్ మెజారిటీ తోటి గెలుస్తున్నది, 1,00,000 ఓట్ల మెజారిటీ తోటి గెలుస్తున్నది. దొంగని అందరికి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు ఆయన దొంగని. ఏదో ఆయన ఆడు చెప్పుకుంటుండు, ఆయన పాట పాడుకుంటుండు. గెలవదు. ముస్లిం వాళ్ళే నమ్మతలేదు సార్, ముస్లిం వాళ్ళే నమ్మతలేదు కదా. ముస్లిం ఆయన ఒక్కడు గెలిచేసే కదా టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి అమ్ముడు పోతుండు. మరి వాళ్ళకి ఎట్లా నమ్మకం వస్తుంది? కిషన్ అన్న సిగరెట్ చాలా చేసిండు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. కిషన్ అన్న అంటేనే అభివృద్ధి. కిషన్ అన్న పేరే మారు పేరు అభివృద్ధి. ఆయన ఎక్కడ ఉంటే ఆయన అభివృద్ధి ఉంటది అనేది. ఆయన కింద నుంచి వచ్చిన నాయకుడు. ఆయన ఏదో డబ్బుల నుంచి ధనం నుంచి బయటకు వచ్చిన నాయకుడు కాదు, కింద నుంచి కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి కింద గ్రౌండ్ లెవెల్ లో కష్టాలు ఎన్నో అన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి గురించే ముందు మాట్లాడతాడు, అభివృద్ధి గురించే ఆలోచిస్తాడు ఆయన. కానీ సికింద్రాబాద్ గడ్డ పద్మారావు అడ్డా అంటారు కదా. సికింద్రాబాద్ అంటనా పద్మరావా? అది తప్పు మాట, నువ్వు మాట్లాడుతున్నావు. అది ఎవరు చెప్పినా ఫస్ట్ నువ్వు ఒకరిని చెప్తే వింటున్నా మాట. ఇప్పటివరకు ఎవరిలే. సికింద్రాబాద్ లో మొత్తం మాక్సిమం చూసుకుంటే బీఆర్ఎస్ గెలిచిన పరిస్థితి. సో ఎట్లా ఈసారి కూడా ఎంపీ కూడా పద్మారావు గెలుస్తారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు. ఎప్పుడన్నా బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచిందా? జోక్ చేస్తున్నా బ్రదర్, ఎప్పుడన్నా గెలిచిందా? చరిత్ర ఉందా? హిస్టరీ ఎప్పుడైనా చూసినావా? సికింద్రాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఎన్నిసార్లు గెలిచిందో హిస్టరీ చూసుకోండి మీరు. భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ లో ఎప్పుడు తరతరాలుగా గెలుస్తున్నట్టు వస్తుంది, ఇంకా గెలుస్తూనే ఉంటది. అసలు మాకు భారతీయ జనతా పార్టీకి అసలు కనుమరుగు ఎవరు దగ్గర కనిపించే కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు కనిపించే నాయకుడు, కనిపించే పార్టీ కూడా లేదు.